జై గురుదేవ్, జై జై భవాని. నేను ఈ కందుల సదానందం. మళ్ళొక దుర్మార్గం జరిగింది బంగ్లాదేశ్‌లో. కాళీమాత ఆలయాన్ని కూల్చడం జరిగింది. అదే విధంగా అక్కడ ఉన్న 3 ఆలయాల్ని ధ్వంసం చేయడం జరిగింది. అక్కడ ఉన్న భక్తులు 20 మందిని చానా తీవ్రంగా వాళ్ళు కొట్టడం జరిగింది. ఎంత దుర్మార్గం చూడండి. ఈ రాక్షసులు వీళ్ళు మనుషులని చెప్పేసి మనం ఎట్లా అనుకుంటామండి. ఒక రాక్షస బుద్ధి చూపిస్తున్న పరిస్థితి, ఒక రాక్షసులాగా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఈ దుర్మార్గాలను ఖండించే ప్రపంచ దేశాలు ఎందుకు నోరెత్తుతలేవనేది ఇక్కడ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మన దేశంలో ఉన్న ఎవరైతే ఈ సెలబ్రిటీస్ గాని, ఈ బహుమతులు వాపసిచ్చే వాళ్ళు గాని, వీళ్ళెందుకు మాట్లాడతలేరు? వీళ్ళకి కనిపిస్తలేవా వీళ్ళ కంటికి? ఒక్క మీడియా గూడా ఇలాంటి విషయాలు ఎందుకు బయటకి చెప్పట్లేదు? టెంపుల్ కూలగొడితే బయటికి చెప్పదు. అక్కడ ఉన్న హిందువులను కొడితే బయటికి చెప్పదు. బట్ ఏదన్నా ఒక చిన్న విషయం బయట జరిగితే మాత్రం ఇక్కడ రాద్ధాంతం చేస్తారు. బట్ ఎలా జరుగుతుంది సమాజంలో? ఎలాంటి వాతావరణం సృష్టించబడుతుంది అనేది ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎంతో కొంత ఒక 4, 5 యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయి గంతే. మన హిందుత్వం మీద గట్టిగా మాట్లాడి ఇలాంటి వీడియోస్ బయటికి పెట్టేవి. బట్ ఇంకెక్కడున్నాయి? ఏం లేవు. సో, ఈ వీడియో మనం ఇక్కడి వరకు చూసిర్రంటేనే దేశం కోసం, ధర్మం కోసం ఆలోచించే వ్యక్తులని అర్థం. ధర్మో రక్షిత రక్షిత అన్నట్టుగా అదే ధర్మంలో భాగంగా మీరు ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో 10 మందికి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. మీరిచ్చే ఈ అర నిమిషం సమయం హైందవ సమాజానికి తోడ్పడుతుంది. జై హింద్, జై భారత్. నేను మీ కందుల సదానందం.